హాయ్ అండి. ఆకాకరకాయ శనగపప్పు కర్రీ చేస్తానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు తీసుకున్నానండి. ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. శనగపప్పు వేసుకోవాలి. ఆకాకరకాయలు ఒకసారి కలుపుకోవాలి. పసుపు, కారం, మసాలా, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. 3 విజిల్స్ రానివ్వాలండి. ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకాలండి. ఉడికిపోయాక ఒకసారి కలుపుకోవాలి. బౌల్లోకి తీసుకోవాలండి. ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను. ఒక బౌల్లోకి తీసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.